హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు మన వీడియోలో టిక్ టాక్స్కి అయితే సింపుల్ డిజైన్స్ అయితే చూపించబోతున్నానండి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొన్ని టిక్ టాక్స్ అయితే నేను తీసుకున్నానండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మోడల్ అండి. ఈ మోడల్కి నేనైతే ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం నేను సింపుల్ వర్క్ చూపిస్తున్నాను కాబట్టి సింపుల్ డిజైన్. సో నార్మల్ కలర్స్ యూజ్ చేశాను అండి. సో ఫస్ట్ మన మోడల్ అయితే కనుక టిక్టాక్కి గ్లో అప్లై చేసి వీటిని అయితే కనుక రౌండ్గా అయితే అతికిస్తాను. ఇది ఒక మోడల్, సింపుల్ మోడల్ అండి. ఈ విధంగా అయితే మేకింగ్ అయితే చేశాను. ఇందులో ఎయిట్ మోడల్స్ అయితే చూపిస్తున్నాను అండి. ఓన్లీ సింపుల్ మోడల్సే. హెవీగా అనేది నెక్స్ట్ వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ విధంగా అతికించిన తర్వాత పైన ఒక రౌండ్ షేప్ ఉందని 3mm అయితే అతికించాను. నెక్స్ట్ మోడల్ 2 అండి. ఇందులో అయితే నేను హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అయితే గోల్డ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో టిక్టాక్కి ఫస్ట్ అయితే గ్లో అప్లై చేసుకొని ఈ రౌండ్ షేప్ కుందను మిడిల్లో అయితే అతికించుకుంటున్నాను అండి. అతికించుకున్న తర్వాత మన హాఫ్ మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, అవి అయితే దానికి రౌండ్గా అయితే అతికిస్తాను. ఇదైతే మన టిక్టాక్లో సెకండ్ మోడల్ అండి. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఛానల్స్ షేర్ చేసి సపోర్ట్ అనేది చేయగలరండి. సో మన దగ్గర హ్యాండ్మేడ్ జ్యువెలరీ మొత్తం అయితే అవైలబుల్గా ఉంటుందండి. సో ఈ విధంగా సెకండ్ మోడల్ కూడా రెడీ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ మోడల్కి నేను లీఫ్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. సో మనం మోడల్ 3లోనేమో లీఫ్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తాం. అవి కూడా రౌండ్గా అయితే యూజ్ చేసి అంటే అతికించిన తర్వాత పైన ఒక కుందన్ అయితే అతికిస్తామండి. సేమ్ మనం ఇప్పుడు రెడీ చేసే క్లిప్స్ అన్నీ సేమ్ అదే విధంగా ఉంటాయి. బట్ మనం యూజ్ చేసే కుందన్స్ అనేది ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క మోడల్ అయితే యూజ్ చేస్తామండి. ఫస్ట్ ట్రయాంగిల్ యూజ్ చేస్తాం, అండ్ నెక్స్ట్ హాఫ్ మూన్ షేప్ కుందన్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడేమో లీఫ్ షేప్ కుందన్ అయితే యూజ్ చేస్తున్నామండి. ఈ విధంగా అతికించిన తర్వాత పైన మనకి ఇక్కడ ఏదైనా కుందన్, రౌండ్ కుందన్ అనేది మనం కుందన్ యూజ్ చేయొచ్చు. పెరల్లో హాఫ్ కట్ ఉంటుంది కదండి, అదైనా యూజ్ చేయొచ్చు. అంటే నేనైతే సింపుల్ మోడల్స్ అయితే చూపిస్తున్నానండి ఈ విధంగా. సో ఈ విధంగా ఇక్కడ కూడా కుందన అయితే అతికించేసానండి. సో మనకి థర్డ్ మోడల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ మోడల్కి నేను స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. సో ఫోర్త్ మోడల్లో మనం టిక్ టాక్ తీసేసుకొని ఆల్రెడీ చెప్పాను కదండి, స్క్వేర్ షేప్ అయితే యూజ్ చేస్తున్నాం. దీనికి ఫోర్త్ కుందన్ అయితే స్క్వేర్ షేప్ అయితే యూజ్ చేస్తున్నామండి. దీన్ని కూడా స్క్వేర్ లాగా మనకి అంటే వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే అతికిస్తున్నానండి. సో నేను ఇప్పుడైతే చూపించేది మ్యాక్సిమం సింపుల్ మోడల్సేనండి. కొంచెం హెవీ మోడల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కూడా లెంత్ అంటే 2 పార్ట్స్ పెడదాం అనుకున్నా అండి. కాకపోతే అంత టైం వేస్ట్ అవుతుందేమోనని నేనైతే ఈ విధంగా అయితే మ్యాక్సిమం కట్ చేసుకుంటూ ఈ విధంగా అప్లోడ్ చేశాను. సో మనకి ఫోర్త్ మోడల్ కూడా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ మోడల్లో నేను 5 స్టార్ ఉంటుంది కదండి, ఆ కుందన్ అయితే తీసుకొని వాటిని 3 స్టార్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇందులో 3 స్టార్స్ని అడ్జస్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తే కనుక మీకు నేను ఏ విధంగా అతికించాను అనేది క్లియర్గా అయితే అర్థమవుతుందండి. సో ఆ స్టార్స్ ఆ విధంగా అతికించిన తర్వాత పైన రౌండ్ షేప్ కుందన్ అయితే అతికిస్తే మనకి ఫిఫ్త్ మోడల్ కూడా రెడీ అయిపోయినట్టేనండి. సో ఈ విధంగా 3 స్టార్ కుందన్స్ అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేశానండి. వాటిలో మనకి కట్స్ అయితే వస్తాయి కదండి, యాంగిల్స్, వాటిని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేశాను. పైన అయితే నేను ఈ కుందన్ అయితే యూజ్ చేస్తున్నానండి. నార్మల్ కుందన్ అయితే యూజ్ చేయలేదు. అంటే ఇది ఫ్లవర్ కుందన్ అండి. సో ఈ విధంగా అయితే అతికించేసాను. సో మనకి ఫిఫ్త్ మోడల్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ సిక్స్త్ మోడల్ అండి. సిక్స్త్ మోడల్కి అయితే నేను ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా నార్మల్ డిజైన్, సేమ్ ఇందాక ఎలా వచ్చాయో సేమ్ అదే విధంగా ఈ డిజైన్ కూడా ఉంటుందండి.
అండ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయగలరండి ప్లీజ్ అండి. అండ్ నా ఛానల్లో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. అంటే నాకు కూడా ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ పెట్టడానికి అయితే ఉంటుంది. అంటే కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. సో ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. సో ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మన 6th మోడల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి 7th మోడల్కి. సో మన 7th మోడల్లో టిక్టాక్ అయితే ఫస్ట్ గ్లో అయితే అప్లై చేసుకున్నానండి. అప్లై చేసుకున్న తర్వాత ఆల్రెడీ చెప్పాను కదండి, దీనికైతే కనుక నేను డ్రాప్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ డ్రాప్ షేప్ కుందన్స్ కూడా రౌండ్గా అయితే అతికిస్తున్నానండి. అంటే మనకు ఒక ఫ్లవర్ షేప్ లాగా అయితే వస్తుంది. అలా అతికించిన తర్వాత దానిపైన మనకి మిడిల్లో ఒక డ్రాప్ షేప్ కుందన్ అయితే అతికిస్తానండి. అలా అతికిస్తే మనకి 7th మోడల్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో వీడియోలో చూస్తే నేను ఏ విధంగా అయితే అతికిస్తున్నాను అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి. సో ఈ విధంగా మనకి 7th మోడల్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 8th మోడల్ అండి. ఈ 8th మోడల్కి అయితే నేను బర్ఫీ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. సో ఫస్ట్లో చెప్పాను కదండి, వీడియో ఫస్ట్లో మనం 8 క్లిప్స్కి 8 మోడల్స్ అయితే తీసుకున్నాను. అంటే 8 మోడల్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. సో దీనికి బర్ఫీ షేప్ అయితే యూజ్ చేశాను. దీన్ని కూడా మనం రౌండ్గా అయితే అతికిస్తున్నానండి. ఇవైతే మ్యాక్సిమం మనకి చాలా సింపుల్ మోడల్స్ అండి ఇవన్నీ. సో మీకు ఏ మోడల్ అయితే నచ్చింది అనేది నాకు కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోవద్దండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అనేది చేయగలరు. అండ్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో మన దగ్గర ఇటువంటి హ్యాండ్మేడ్ జ్యువెలరీ కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ చాలా అంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీ మొత్తం అయితే అవైలబుల్ ఉంటుందండి. కస్టమైజేషన్ కూడా చేయబడుతుంది. సో మీకు ఏదన్నా మోడల్స్ కావాలనుకుంటే కనుక ఆ మోడల్ పెట్టినా నేనైతే అదే విధంగా తయారు చేసి అయితే ఇస్తానండి. మన దగ్గర క్వాలిటీ ఉంటుందండి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. చాలా తక్కువ ప్రైస్ అయితే పడుతుంది. వీడియో నచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ అండి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. Thank you.